అందరికీ నమస్కారం. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చెలో చెలో అని హుషారుగా గంతులు వేసిన పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో అని కన్నెపిల్లల్ని ఆట పట్టించిన అగాధము జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అని జీవిత సత్యాన్ని చెప్పిన ఇదంతా ఒకే ఒక వ్యక్తికి చెందుతుంది. ఆయనే నటరత్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 80 సంవత్సరాల వయసులో కూడా హుషారుగా స్టెప్స్ వేస్తున్న అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారట, మీరు ఇంత ఆరోగ్యంగా హుషారుగా ఉండడానికి కారణం ఏమిటని. అందుకు ఆయన, నా 80 ఏళ్ల జీవితంలో ఒక్క పూట కూడా కడుపు నిండా భోజనం చేయకపోవడమే దానికి కారణం అన్నాడట. రోజుకు 2-3 లీటర్ల నీళ్లు త్రాగితే 20 రోగాలు మన జోలికి రావట. కిడ్నీలు, డయాలసిస్ లాంటి జబ్బులకు ఒకే ఒక్క టానిక్ మంచినీళ్ళు. ఒక్కసారి కిడ్నీ చెడిపోతే విపరీతమైన దాహం వేస్తుంది, కానీ తాగిన ఒక్క చుక్క విషంగా మారుతుంది. డయాలసిస్ రోగులు 2-3 చుక్కలు దూదితో తడిచేసి రుచి చూడమంటారు. 35 సంవత్సరాలు దాటాక ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం. సాయంత్రం 6 గంటలు దాటాక ఎంత తక్కువ తింటే అంత మంచిది. అందుకే తినడానికి బ్రతకూడదు, బ్రతికేందుకు తినాలి అంటారు పెద్దలు. తక్కువ తిని ఎక్కువ నిద్రపోవాలి, సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు త్రాగాలి, ఎక్కువ నవ్వడం నేర్చుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వమన్నారు కదా అని అదే పనిగా నవ్వడం కూడా మంచిది కాదు, అది మంచి లక్షణం కూడా కాదు. అవసరమైనప్పుడు తగినంత నవ్వుకోవడం మంచిది. హాయిగా గుండె నిండా నవ్వుకుంటే అదే పెద్ద ఆరోగ్యం.